జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలు నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవలి సుధాకర శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం, జీవితం జీవనం ఈ రెండిటి అర్థాలు ఒకటేనా, వేరువేరా, తేడా ఏంటి? నిజంగా ఇది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నతో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం అమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మామూలుగా మనం అనుకున్నట్టు జీవనం జీవితం రెండు ఒకటిగానే అనిపిస్తాయమ్మా. వినటానికి మామూలుగా మనం వాడకం కూడా అలాగే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే బాగా నిశితంగా సునిశ్చితంగా సూక్ష్మంగా పరిశీలన చేస్తామో చాలా పెద్ద అంతరం ఉంటుంది. అది ఎలా అంటే సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఆ రెండు సమయాల్లో మనకు కొన్ని సందర్భాల్లో ఇది సూర్యోదయమా సూర్యాస్తమయమా అని చిన్నపిల్లలు భ్రమపడుతుంటారు. అవునా? అది సూర్యోదయమా సూర్యాస్తమయమా అని తెలియదు పాప వాళ్ళు. కానీ తేడా ఎంత ఉంది చూసారా? సూర్యోదయం అంటే కాసేపట్లో అఖండమైనటువంటి కాంతితో ప్రపంచం అంతా కూడా వెలిగిపోతుంది. కానీ ఇక్కడ కాసేపట్లో అంధకార బంధురం అయిపోతుంది, చీకట్లు అలుముకుంటాయి. అంత తేడా ఉంటుంది. జీవనం అంటే ఒక ధార్మికంగా మనం ఏర్పరచుకునేటువంటి ఒక విధానం. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం, కుర్యాద్ ఆహారం ప్రాణ సంరక్షణార్థం, ప్రాణాన్ సంరక్ష తత్వ జిజ్ఞాసనార్థం, తత్వం జిజ్ఞస్వ ఏన భూమి నా జన్మ అని చెప్పారు. అసలు మనం దేహాన్ని మనం కాపాడుకోవాలి అంటే ప్రాణశక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకు? ప్రాణాలే దేహాన్ని కాపాడుతాయి. మరి ప్రాణశక్తిని కాపాడుకోవాలి అంటే దానికి ఆహారము, దానికి కావాల్సినవి మనం సమకూర్చాలి. మరి ఆహారాదులు శక్తి మనం సమకూర్చాలంటే దానికి మనం ఏదైనా ఒక జీవిక ఏర్పాటు చేసుకోవాలి. ధర్మబద్ధమైనటువంటిది ఏదైతే అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి విధానంలో మనం ఒక రకమైన జీవికను ఏర్పాటు చేసుకొని మన శరీరాన్ని మనం ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళను, అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాగోగులు కూడా. ఎందుకంటే మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటువంటి ఆశ్రమాల్లో గృహస్థాశ్రమానికి ఉన్నటువంటి ధర్మం ఏమిటి అంటే తాను గృహస్థుడిగా ఉంటూ తన గృహాన్నే కాకుండా మిగతా గృహాల గురించి కూడా కొంత ఆలోచన, బయట ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులకు కూడా తను ఆలోచించవలసినటువంటి ఒక బాధ్యత ఉంది గృహస్థుకు. మరి ఇక్కడ చూసినట్టయితే జీవనం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి ఏ పనిని మనం తీసుకుంటాము. కొంతమంది డాక్టర్లుగా, లాయర్లుగా, ఇప్పుడు కొంతమంది ఇంకా రకరకాలైన ఒక వృత్తి విధానాల్లో ఉంటారు. వాటన్నిటినీ కూడా జీవనం అని అంటారు. కానీ ఇక్కడ ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుందమ్మా. కొంతమంది జీవనమే జీవితంగా భావించి నేను రిటైర్ అయిపోయాను, ఇప్పుడు ఉద్యోగ విరమణ చేశాను కాబట్టి నా జీవితం ఈ విధంగా ఉంది. కానీ నిజంగా అతని జీవితం ప్రారంభమే చేయలేదు. మనం గనక ఆలోచన చేస్తే జీవనంలో ఆయన విరమణ చేశాడు. కానీ జీవితం అంటే ఏమిటి అంటే మనం ఎందుకోసం వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఒక ప్రయాణం ఇక్కడి నుంచి మనం ఇంగ్లాండ్లో ఏదో ఒక ప్లేస్కో లేదా అమెరికాకు వెళ్ళాలి అంటే మనం మధ్యలో ఢిల్లీకి వెళ్ళాం, అక్కడి నుంచి ఇంకొక ఫ్లైట్ విమానం ఎక్కి ఆ దేశానికి వెళ్తున్నాం. మరి మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చామంటే మనకు చాలా బాగా తెలుసు, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నామంటే లాస్ ఏంజలస్ కానీ ఎక్కడైనా అమెరికాలో ఒక ప్లేస్కి వెళ్తున్నాం, సరే అది తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు. కానీ ఈ ప్రయాణం ఎలా ఉందంటే ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు. ఈ ప్రయాణం చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉంది. కానీ తాను ఏమనుకుంటాడంటే సర్వజ్ఞుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, సర్వము తెలిసి ఇక నాకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదీ లేదు, అన్నీ తెలుసు నాకు అని భ్రమపడుతూ ఉంటాడు. కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చావనే విషయం తెలియదు, ఎక్కడికి వెళ్తావో తెలియదు. అన్నిటికంటే ముఖ్యం ఇక్కడికి ఎందుకు వచ్చావో అది అసలే తెలియదు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంటే దానికి ఏకైక మార్గం శాస్త్రం. అందువల్లే భగవద్గీత చాలా స్పష్టంగా తస్మాత్ శాస్త్రం ప్రమాణం. మనకు ప్రమాణం ఏంటి? ఎవరు మనకు చెప్తారు?
తల్లా, తండ్రా, లేక పక్కవాళ్ళ, లేక ఎవరు చెప్తారు? జీవనంలో నీకు ఎంతోమంది సహాయం చేస్తారు, జీవితంలో ఎవరు చేస్తారు? శాస్త్రము, శాస్త్రాన్ని ఆచరించే ఆచార్యుడు, గురువు వాళ్ళే నీకు చెప్పగలరు. మరి అటువంటి విధానంలో జీవితం అంటే మన జన్మను తరింపజేసుకోవటమే జీవితం. మరి జన్మ తరింపజేసుకోవడానికి కావలసినటువంటి సాధన సామాగ్రిని సమకూర్చుకోవాలి. అలాగే శాస్త్ర సంపత్తితో, సాధన వైభవంతో జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. అంటే ఏన భూమేన జన్మ, మళ్ళీ మాతృగర్భ ప్రవేశం చేయరాదు, మళ్ళీ ఈ జన్మ మళ్ళీ ఎత్తరాదు. నీవు అదే క్లాస్లో మళ్ళీ ఉంటున్నావు అంటే అర్థం ఏంటి? నీవు ఉత్తీర్ణుడు కాలేకపోతున్నావని. అలా ఉండరాదు. ఉత్తీర్ణుడు కావాలి, పరిపూర్ణుడు కావాలి. ఇది దీని మధ్య ఉన్న అంతరం. గురుగారు, పురుష సూక్తం సహస్ర శీర్ష పురుష అని ప్రారంభమవుతుంది కదా, ఇందులో సహస్ర అనే పదానికి ఖచ్చితమైన అర్థం ఏమిటి? ఇది నిజంగా చెప్పాలి అంటే మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఎందుకంటే సహస్ర శీర్ష పురుష అని మనకు వేదంలో అతి ముఖ్యమైనటువంటివి పంచసూక్తాలు. పంచసూక్తాల్లో కూడా ప్రధానంగా మనం ప్రారంభం చేసేది పురుష సూక్తం, తర్వాత శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, మన్యు సూక్తం, ఇవి పంచసూక్తాలు. వాటిలో పురుష సూక్తం అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చెప్పుకుంటాం. మరి చాలామంది అడుగుతారు, సహస్ర శీర్ష పురుష అంటే సహస్రం అంటే 1000 అని మన సంస్కృత అర్థం ఎప్పుడైతే తీసుకుంటామో, మరి భగవంతుడు అనంతుడు, ఆయన సర్వము ఆయనే అని అన్నప్పుడు సహస్రం అనేటువంటి పదం ఎలా అన్వయం అవుతుంది అని సందేహం వస్తుంది. మరి దానికి ఉన్నటువంటి సందేహం ఎవరు నివారణ చేస్తారు అంటే, మనకు శాస్త్రం ఎంత ముఖ్యమో సంప్రదాయం కూడా అంతే ముఖ్యం. అక్కడ సంప్రదాయంలో కనుక మనం వెళ్ళినట్టయితే అక్కడ ఈ ప్రశ్న రానే రాదు. ఎందువల్ల అంటే సహస్రం అనేటువంటిది వ్యావహారిక సంస్కృతంలో 1000 అని అర్థం. కానీ వైదిక సంస్కృతంలో ఎప్పుడైతే మనం తీసుకుంటామో సహస్రం అనే పదానికి అనంతం అని అర్థం. కాబట్టి అప్పుడు మనం ఎప్పుడైతే అనంతం అనేటువంటి పదాన్ని ఆ అర్థంలో, ఆ కోణంలో, ఆ విధానంలో ఎప్పుడైతే మనం పురుష సూక్తాన్ని ప్రారంభం చేసుకుంటామో అసలు అక్కడ మనకు సందిగ్ధతకు స్థానమే ఉండదు. అలా మనం చూసినప్పుడు భగవంతుడు అనంత స్వరూపుడు కాబట్టి ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు. ప్రతి అణువులో భగవంతుడు లేని స్థానం ఉండదు. అస్తిత్వం, మనం ఉన్నాము అంటే భగవంతుడు ఉన్నాడని. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం. ఆధారం లేనిదే పైన ఆధేయం అనేటువంటిది ఉండదు. ఫౌండేషన్ లేకుండా ఇల్లు ఉంటుందామా? ఉండదుగా. కాబట్టి ఇల్లు ఉందంటే దాని అర్థం ఏంటి? కింద ఒక నిర్మాణం ఉంది అని అర్థం. కానీ అది ఎప్పుడు కనిపించదు, భవనమే కనిపిస్తుంది. అవునా? అలా ప్రతి మనిషి, ప్రతి జీవి ఉన్నాడు అంటే వెనక ఆధారంగా భగవంతుడు ఉన్నాడు. అందువల్లే ఒక మనిషిని చూసినప్పుడు ఆ ఆధారమైనటువంటి భగవంతుడిని చూడడమే నిజమైన దర్శనం. అంతేకాని నామరూపాలు వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అనేక నామరూపాలతో మనం ఇంతకుముందు వచ్చాం, ఈ ప్రపంచానికి వెళ్ళిపోయాం, ప్రస్తుతం ఈ నామరూపాలతో ఉన్నాం. అందుకే వేదాంతం చాలా చక్కగా చెప్తుంది, నామరూపాల భ్రమలో నీవు ఉండకు, వాచారంభణం వికారో నామధేయం, మృత్తికేచ్యేవ సత్యం. అంటే మట్టితో చాలా రకాలైనటువంటి పాత్రలు, కుండలు, కూజాలు, రకరకాల వస్తువులు చేయొచ్చు కదా, చేస్తారు. మరి చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే అవి ఇవి అన్నీ వేరు వేరు, కూజ వేరు, కుండ వేరు, మూత వేరు అనుకుంటారు. కానీ మనము కొంచెం ఎదిగాం కాబట్టి మనం ఏమనుకుంటాం, అంతా మట్టి కదా. ఇలా ఉంటే ఒక నామం రూపం, అలా ఉంటే ఇంకొక నామం రూపం. అలా ప్రపంచంలో మనము ఇప్పుడు ఈ మట్టి విషయంలో మనకు చాలా కరెక్ట్గా ఒక అవగాహన అనేది ఏర్పడింది. కానీ తాత్వికంగా ప్రతి మనిషిని, ప్రతి వ్యవహారాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువును చూసినప్పుడు కూడా ఈ భావనే ఉండాలి, మృత్తిక భావన. అంటే అక్కడ మృత్తిక ఎలా సత్యమో ఇక్కడ భగవంతుడే సత్యం. కేవలం ఉండేది ఆ భగవంతుని శక్తి, భగవంతుని చైతన్యమే. దానిపైన అలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. నిజంగా ఉన్నాయా అంటే మళ్ళీ అది వేదాంతంలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నాయని ప్రస్తుతానికి భావించాలి. మిథ్య అనే శబ్దం కూడా అందుకే ఆదిశంకరులు ప్రయోగించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే లేదు అని కాదు, ఇప్పుడు కనిపిస్తోంది కాబట్టి ఉన్నట్టే. కానీ వాస్తవంగా ఉందో లేదో వేదాంతం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. కాబట్టి అలా మనం ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్తున్నాను.
గురువుగారు అలాగే వేదం సప్తకోటి మంత్రాల సమాహారం అని అంటారు. అవునమ్మా. ఇన్ని కోట్ల మంత్రాల సమాహారంగా వేదం ఎలా వర్ధిల్లింది? నిజంగా చెప్పాలి అంటే వేదం అనే పదం వింటేనే మన మనస్సంతా కూడా అత్యంత ఆనందం కలుగుతుంది. వేద శబ్దం అంత గొప్పది. వేదయతీతి వేద అని పరమ ప్రమాణం వేదం. అసలు పరమోన్నత ప్రమాణం, పరమోత్కృష్ట ప్రమాణం. మనం వైదికులం అని చెప్పుకోవడానికి నిజంగా గర్వపడాలి. ఎందుకంటే మనకు వేదం తల్లి. అటువంటి తల్లి బిడ్డలం మనం అంతా. కాబట్టి సప్తకోటి మహామంత్రాల్ని వేదం మనకు ఎందుకు ఇచ్చింది అంటే మనకు భరద్వాజుని కథ తెలుసుకోవాలి. భరద్వాజుడు అనేటువంటి ఒక ముని బ్రహ్మచర్యం అంటే ఆయన ఉపనయనమైన వెంటనే ఆయన వేదాధ్యయనం ఎప్పుడైతే చేస్తున్నాడో అద్భుతమైన పరమే వ్యోమన్ ప్రతిష్ఠితం అని వ్యోమ శబ్దం అట్లాంటి దివ్యాతి దివ్యమైన శబ్దాలు వేదంలో ఉంటాయి. మరి అటువంటి శబ్దాలనంతా అధ్యయనం చేస్తున్న అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఈ వేదాన్ని మొత్తం ఈ జన్మలోనే నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా అధ్యయనం చేస్తాను అని అలా నిర్ణయం తీసుకొని ఇక బ్రహ్మచర్యంలోనే ఉంటూ వేదాధ్యయనంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు. కానీ కాలం ఆగదు కదా. దినయామిన్యో సాయం ప్రాతః. మనం ఇప్పుడు కార్యక్రమం మొదలుపెట్టి కాసేపటికే మళ్ళీ సమయం అయిపోతూ ఉంటుంది. దినయామిన్యో సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత. ఇలా పొద్దున సాయంత్రం అయితే ఒక రోజు అయిపోతుంది, వసంతము శిశిరం వచ్చేవరకే సంవత్సరం అయిపోతుంది. కాలం గడిచిపోతుంది. భరద్వాజుడు కూడా పెద్దవాడై దేహం పతనం అయిపోయే సమయం వచ్చింది. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, వేదాన్ని నేను మొత్తం చదవాలి అనేటువంటి ఒక ఆ ఆలోచన, పట్టుదల మాత్రం సడల్లేదు. ఎప్పుడైతే మనిషి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఉంటాడో పైన ఉన్నటువంటి భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సంతోషంతో ఎందుకు ఇలా నువ్వు ఈ యొక్క ఉద్యమంలో ఉన్నావంటే వేదాన్ని నేను పూర్తిగా అధ్యయనం చేయాలి అంటే ఆ బాలుని యొక్క విషయం చూసి, అంటే నిజంగా బాలుడు అంటే ఆ తెలియని వాడిని బాలుడిగా మనం భావించాలి. కాబట్టి చాలా సంతోషించి సరే ఇంకొక 100 సంవత్సరాలు ఇస్తాను, మరి పూర్తిగా వేదాన్ని చదివేయగలవా అంటే 100 సంవత్సరాలు ఇస్తే చక్కగా చదివేయగలను. 100 సంవత్సరాలు వచ్చేసాయి మనకు. ఇంకా మళ్ళీ మొదలు పెట్టాం. ఇంకా ఒక్క నిమిషం కూడా మనం అటు ఇటు సమయం పోతుందేమో అని ఆహారం కూడా ఇంకా అత్యవసర పరిస్థితిలో తీసుకోవటం, ఇంకా వేదాధ్యయం అలా అలా చేస్తుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే వరకు నాకు అర్థమైపోయింది 100 సంవత్సరాలు అయిపోయినాయి. స్వామి అప్పుడే వచ్చేసారా అంటే అప్పుడే రావటం ఏంటి, 100 సంవత్సరాలు అయిపోయినాయి. అవునా, అసలు తెలియలేదు, చాలా ఉంది స్వామి. ఏమో అనుకున్నాను, మీరు మొట్టమొదటి ఇచ్చినప్పుడు 100 సంవత్సరాల్లో అయిపోతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు చదివింది కొంత, చదవాల్సింది చాలా అని అర్థమైంది. మరి ముచ్చటగా 3వసారి అని ఒక పద్ధతి ఉంది కదా మా మానవ లోకంలో. ఇంకొక 100 సంవత్సరాలు ఇస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా నేను సంపూర్ణంగా అధ్యయనం చేస్తాను. బ్రహ్మదేవుని కూడా ముచ్చటైంది, పాపం ఇంత ఏకాగ్రతతో ఉన్నాడే అని. సరే నీవు ఇంకొక 100 సంవత్సరాలు ఇప్పుడే ఇస్తున్నాను, ఇంకా మొదలుపెట్టు అంటే అంతే. ఇంక ఎప్పుడైతే చెప్పాడో ఇంకా మళ్ళీ అదే బిగిన్ చేసి ఇంకా ఆయన అస్సలు ఇంకా ఆపకుండా అధ్యయనం చేస్తున్నాడు. పాపం తీవ్రత ఇంకా పెంచాడు. ఎందుకంటే ఇప్పుడు అనుభవం అయింది 100 సంవత్సరాలు అంటే సమయం చిన్నదే అని. ఎంత తీవ్రంగా ఉన్నా కూడా అనుకోని ఒక వెలుగు చూశాడు. చూసేసరికి బ్రహ్మదేవుడు ఏమేంటే 100 సంవత్సరాలు అయిపోయినాయి. అదేంటి స్వామి అప్పుడే వచ్చారు అంటే 100 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి విధాత కదా నేను, సమయం అంటే సమయం అలా వస్తాను. అవునా, మరి ఎట్లా ఇంత వేదం ఉంది ఇంకా నేను అధ్యయనం, నేను కొన్ని సంహితలు కూడా ఇంకా నేను పరిపూర్ణంగా అధ్యయనం చేయలేదు అంటే అప్పుడు చెప్తాడు అటువైపు చూడు అని. బ్రహ్మదేవుడు చూస్తే అటువైపు పర్వతాన్ని అంటుకునేటువంటి అతిపెద్ద కొండలు. ఆ పర్వతాలు ఎలా ఉంటాయంటే భూమి నుంచి ఆకాశాల్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటాయి. ఆ ప్రకాశం కూడా మనిషి చూడలేడు, అంత ప్రకాశం. స్వామి అవేవి పర్వతాలు అంటే అవే వేదాలు. వాటిలో నుంచి నీవు ఒక పిడిగడి తీసుకొని, నీకు ఎంత శక్తి ఉంటే అంత తీసుకొని రా అంటే పరుగున వెళ్ళి తీసుకొచ్చాడు. చూసావా, నీవు 3 జన్మలు నేను ఇస్తే 300 సంవత్సరాల్లో నువ్వు అధ్యయనం చేసింది ఇంతే. మరి ఎంత ఉంది అంటే స్వామి అసలు పైన వాటి శిఖరాలు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి అసలు అది ఎంత ఉందో కూడా నేను పోల్చుకోలేను అని. కానీ దయచేసి నాకు ఒక్కటైతే ఆశయం ఉంది, పరిపూర్ణంగా అధ్యయనం చేయాలి. ఎలా అంటే వేద సారాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఉపనిషత్ రూపంగా నువ్వు తెలుసుకోవాలి. కానీ ఇలా చదువుతూ ఉంటే వేదం అనంతం, అనంతావై వేదాహ అని చెప్పాడు. కాబట్టి వేదాలు అనంతం. ఇప్పుడు మీరు సప్తకోటి మంత్రాలు ఎందుకు
వేదమాత మహామంత్రాలు ఎందుకు అనుగ్రహించారు అంటే, ఒక ఇంట్లో ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో అప్పుడే పుట్టిన పిల్లవాడు ఉన్నాడు. వానికి తల్లి కేవలం స్తన్యపానం ఇస్తుంది. వాడు అంతకంటే ఏమి స్వీకరించలేడు. అంతకంటే కొంచెం పెద్దవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి తల్లి ఏం చేస్తుంది, పాలతో పాటు తేలిగ్గా జీర్ణమయ్యే కొన్ని ఆహారాలు ఇస్తుంది. అంతకంటే పెద్దవాడు ఉన్నాడు. వానికి కొంచెం తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలతో పాటు కొంచెం బలం ఇచ్చేటువంటి, పోషణ ఇచ్చేటువంటి పదార్థాలను కూడా ఇస్తుంది ఎదగాలి. ఇక అందరికంటే పెద్దవాడు ఉన్నాడు, పెద్ద కొడుకు. వానికి బాగా బలం వచ్చేవి, పోషణ ఇచ్చేవి, దృఢంగా ఉంచేటువంటి ఆహారాన్ని ఇస్తుంది. మరి తల్లికి 4 ఆ కొడుకులు కుమారులు వారి యందు సమానమైన భావమే ఉంది కదా. మరి మనకు చూస్తేనేమో ఆహార విషయంలో తల్లి చేసేది ఏమనిపిస్తుందంటే, అదేంటి వీనికి పాపం పాలు మాత్రమే ఇస్తుంది, వానికి అంత పోషక విలువలు ఉన్న పదార్థాలు ఇస్తుంది అని మనం చెప్పగలమా? ఎందుకంటే అమ్మకు తెలుసు మనకి ఏ ఆహారం అయితే పాత్రతను బట్టి ఇస్తుంది. మనకి ఏ ఆహారం ఇస్తే మనకు మంచిదో దాన్ని గ్రహించి అమ్మ మనకు అందిస్తుంది లోకంలో. అలాగే లౌకికమైనటువంటి తల్లికే ఈ విధమైన ప్రజ్ఞ ఉంటే వేదమాతకి ఇంకెటువంటి ప్రజ్ఞ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారు కూడా మహామంత్రాలు ఈ విధంగా ఇవ్వడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, ఏదో ఒక మంత్రం పట్టుకొని తరించిపోతాడు. ఆ తల్లి ఆకాంక్ష ఏమిటి అంటే, జన్మ మనం పరిపూర్ణం చేసుకోవాలి. వేదం ఎప్పుడూ కూడా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోమంటుంది. కాబట్టి పరిపూర్ణతకు ఏదో ఒక్క మంత్రం, అది ఏ మంత్రం, ఎవరికి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఏ మంత్రం అవసరమో అది మన స్థాయిని బట్టి మనం స్వీకరించాలి, సాధన చేయాలి, తరించిపోవాలి. అది వేదమాత యొక్క అనుగ్రహం. గురువుగారు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని భగవద్గీత చెప్తుంది. మరి మనల్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎటువంటి ప్రతిజ్ఞ చేశాడు? ప్రతిజ్ఞ నిజంగా చెప్పాలి అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అనేక దివ్యమైన వాక్యాల్లో ఇది ఒకటమ్మా. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అంటే ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని. ఇది నిజంగా చెప్పాలి అంటే చాలా నిగూఢమైనటువంటి వాక్యం. ఇందులో మీరు ఒకటి అన్నారు, ప్రతిజ్ఞ ఏమిటి అని. మరి ప్రతిజ్ఞ ఏం చేశారు అంటే, భగవంతుడు ఎవరైతే ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటారో, ఎవరైతే నిజంగా పరమాత్ముడు సర్వస్వం అనేటువంటి ఒక భావనలో ఉంటారో, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అనేటువంటి ఒక అనుభవంలో ఉంటారో, వాళ్ళ విషయంలో అపారమైనటువంటి కరుణతో ఉంటాను. అలాగే మనం ఆ ప్రతిజ్ఞ కూడా చూడాలి. ఎందుకంటే చాలా దివ్యమైన ప్రతిజ్ఞ ఉందమ్మా. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అన్నాడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఇది నిజంగా ప్రపంచ సాహిత్యంలోనే ఇంత గొప్ప వాక్యం లేదు అని నేను భావిస్తాను. ఎందుకంటే భగవంతుడు భక్తుని విషయంలో ఎంత అద్భుతమైన వాక్యం చెప్పాడు అంటే, క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నా భక్తునికి వినాశం ఉండదు అని చెప్పాడమ్మా. ఎవరైతే కేవలం నా యందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళ యొక్క సంపూర్ణమైన సకలమైనటువంటి విధానాల్ని, సకలమైనటువంటి విషయాల్ని నేను చూసుకుంటాను. తల్లి ఒడిలో ఉన్న పాపాయికి భయం ఉంటుందా? బాధ ఉంటుందా? దిగులు ఉంటుందా? సంకోచం ఉంటుందా? ఎంత చక్కగా నిద్రపోతుంది చూసారా. ఒక చిన్న పాప తల్లి ఒడిలో ఎంత హాయిగా పడుకుంటుందంటే, ఈ ప్రపంచంలో మనం ఎంత విలాసవంతమైనటువంటి భవనాలు కట్టించినా మనకు అటువంటి నిద్ర రాదు. ఎందుకంటే తల్లి ఒడి అంత గొప్పది. అలాగే మాతృ ఒడి ఎంత గొప్పదో పరమాత్మని సన్నిధి కూడా అంతే గొప్పది. ఆ పరమాత్మనితో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతామో జీవితం మారిపోతుంది. అసలు జీవితంలో దైన్యం అనేటువంటిది ఉండదు. మనం ఏ క్షణం ఎటువంటి విపత్కర పరిస్థితులు అనేవి ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి కూడా ఉంటాయి. మనం వ్యక్తం చేసే జీవులం మానవులం, వ్యక్తం చేయని జీవులు కూడా అనేక ఉన్నాయి. కానీ అటువంటి వ్యక్తం చేయలేని జీవులు అవి వాటి రూపంలో వ్యక్తం చేసిన గజేంద్రుని లాంటి వాడిని కూడా కాపాడినాడు మన ప్రభు. ఆయన గజేంద్రుడికి మనలాగా స్తవం చేయలేడు, కానీ తన రూపంలో ఆయన ఎప్పుడైతే వ్యక్తం చేశాడో పరమాత్ముడు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం వ్యక్తం చేయగలిగిన వాళ్ళం. కాబట్టి పరమాత్మతో ఎప్పుడైతే మనం అనునిత్యము ఒక అద్భుతమైనటువంటి
సంబంధాన్ని కలిగి ఉంటామో ఆయన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావన కలిగి ఉంటామో ఇక నిజంగా చెప్పాలి అంటే జీవితం ఆ క్షణం నుండి దివ్యాతి దివ్యంగా ఉంటుంది. అసలు ప్రతి ఒక్కరు కూడా అనుభవపూర్వకంగా ఈనాడు కూడా మనం ఏదో యుగధర్మం మారింది కాబట్టి ఈ కలియుగంలో ఇవన్నీ సాధ్యం కాదు అనుకోవడం అది భ్రమ. నిజంగా చెప్పాలి అంటే యుగాలు మన కల్పితాలు. మహర్షులు మనకు కాలాన్ని నిర్ణయించడానికి ఏర్పరిచినటువంటి అవధులే కానీ అవి నిజంగా అక్కడ ఉన్నవి కాదు. ఏ యుగంలో అయినా, ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ఈనాటికి కూడా మనం ఆ భగవంతుణ్ణి నిత్యం భగవంతునితో అనుసంధానం కావచ్చు అయ్యే వ్యవస్థ ఆయన ఏర్పాటు చేశాడు. కేవలం మనం రకరకాల కారణాల చేత మనం అనుసంధానం కాకుండా వాటికి అనేక కారణాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ నిజంగా లేవమ్మా. భగవంతునితో ఈ క్షణం కూడా మనం అనుసంధానం కావచ్చు. సర్వాంతర్యామి ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండ అన్నట్టు ఆయన సర్వము ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఈ చూసే వాళ్ళల్లో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో కూడా ఆయన నిండి ఉన్నాడు. కాబట్టి పూర్ణ రూపంతో పరిపూర్ణమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు. కాబట్టి పరమాత్మ లేనటువంటి స్థానం సంస్థానం లేదు. కాబట్టి అనునిత్యం మనం చేయవలసింది ఏమిటి అంటే పరమాత్మని యొక్క ధ్యానం. అదొక్కటే మనకు శ్రేయస్సును కలిగిస్తుంది. గురుగారు, వేదం అనే కల్పవృక్షం నుంచి ఆవిర్భవించిన ఫలం శ్రీమద్ భాగవతం అని అంటారు. భాగవతాన్ని ఇలా అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? శ్రీమద్ భాగవతం అంటే నిగమకల్ప తరోర్గలితం ఫలం. అసలు ఆ నిగమములు అంటే ఆగమములు, నిగమములు అంటే వేదములేమ్మా. అవన్నీ వేద వృక్షానికి కలిగినటువంటి ఫలం. మనం ఇంతకుముందు అనుకున్నాం వేదమేమో వేదవ్యాస మహర్షి మనకు అపార కరుణతో ఇచ్చినటువంటి ఆ విభజన వ్యాసం ఎలా ఉంది అంటే సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులు అని. వాటిలో ఫలం అంటే ఉపనిషత్తు. నిజంగా చెప్పాలి అంటే ఆ ఫలస్వరూపంగా శ్రీమద్ భాగవతం ఉంది అంటే భాగవతం ఉపనిషత్ స్వరూపమే. ఆ ఉపనిషత్తుల యొక్క వైభవం ఎలా ఉంటుందంటే మనం ఉపనిషత్తుల్లో ఉన్న ప్రతి అక్షరం కూడా పరమాత్మ వైపు మనల్ని తీసుకొని వెళ్ళే ప్రయత్నమే చేస్తుంది. అసలు ఈశ ఉపనిషత్తుతో ప్రారంభం చేసి మనం 108 ఉపనిషత్తుల్లో ఏ ఉపనిషత్తు తీసుకొని అధ్యయనం చేసినా కూడా అది నిజంగా ఎంత ఆనందదాయకంగా ఉంటుందంటే అసలు సత్యస్వరూపం. ముఖ్యంగా ఆనందం అనేది మన అనుభూతి కావచ్చు, కానీ చెప్పాలి అంటే ఉపనిషత్తు యొక్క వైభవం అంతా కూడా సత్యంలో ఉంది. సా యథా ఊర్ణనాభిస్తంతునోచ్చరేత్ సా యథాగ్నే క్షుద్రా విస్ఫులింగా వ్యుచ్చరంతి ఏవమేవాస్మాదాత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాన్ వ్యుచ్చరంతి అని సత్యస్య సత్యమితి అని ఉపనిషత్తు చాలా స్పష్టంగా చెప్తుంది. సత్యస్య సత్యం, ట్రూత్ ఆఫ్ ది ట్రూత్స్, అదే భగవంతుడు అని. సత్యానికే సత్యం, అది భగవత్ స్వరూపం. కాబట్టి అనునిత్యం కూడా మనం చేయవలసింది ఏమిటి అంటే భగవన్ నామాన్ని జపించడం. కలియుగంలో ఈనాటికి మనకు అత్యంత సులభమైనది ఏమిటి అంటే కలవు నామ సంకీర్తనం. నామ సంకీర్తనం కూడా నేను చేయలేను అని అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే యజ్ఞయాగాలు, తపస్సులు, అలాగే రకరకాలైనటువంటి విద్యలు, ఉపాసనలు, కార్యక్రమాలు, నియమనిష్టలు ఇవన్నీ నేను చేయలేనంటే ఒప్పుకోవచ్చు. సరే, అవన్నిటికీ నామం పలకడానికి ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం అది ఎప్పుడూ ఒప్పుకోలేవు. ఎందుకంటే భగవంతుని నామం ఎందుకు పలకలేవు? పలకలేకపోవడం అనేది నిజంగా అది చాలా దౌర్భాగ్యం. మనం భగవంతుడి నామం పలకడం అనే ఆ యోగాన్ని మనమే దూరం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నామం యందు ఎప్పుడైతే కొంత అభినివేశం, ప్రవేశం కలుగుతుందో ఇక అంతే. ఆ నామంలో ఒక్కసారి కనుక మనం ప్రయాణం, ఆ నామ స్మరణ అనే ప్రయాణం కనుక ప్రారంభం చేస్తే ఇక తిరిగి చూడటం అనేది ఉండదు. అసలు అనంతంగా ముందుకు అలా సాగిపోతూ ఉంటాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. అమ్మా, నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.